Hi friends, the quality of our life depends upon the quality of our habits. మన జీవన ప్రమాణాల యొక్క నాణ్యత మన అలవాట్ల యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనకు మంచి నాణ్యమైన అలవాట్లు మనకున్నాయో మన లైఫ్ కూడా మన జీవన ప్రమాణాల యొక్క నాణ్యత కూడా అంత బాగుంటుంది. ఉదాహరణకు మనము రోజు అర్ధరాత్రి పూట బిర్యానీలు ఆర్డర్ తెప్పించుకొని తింటాము. బయట తిండి ఎక్కువగా తింటాము. లేదంటే ఇంకెటువంటి ధూమపానం, మద్యపానం లాంటివి అలవాట్లు ఉన్నప్పుడు అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే ముందుగా మన శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. మన గట్ హెల్త్, మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ విధంగా మనకి రోగాలు రావటము, మనం హుషారుగా లేకపోవటం, బద్ధకం రావటం, ఈ విధంగా మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే ఉంటూ జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాం. సో, ఈ విధంగా మన యొక్క పూర్ క్వాలిటీ ఆఫ్ హ్యాబిట్స్ వల్ల మన లైఫ్ కూడా వాటి స్టాండర్డ్స్ కూడా చాలా పూర్‌గా ఉంటాయి. అదే మనం మంచి అలవాట్లు గనక మనం పెంపొందించుకున్నట్లయితే, మంచి అలవాట్లు కలిగి ఉన్నట్లయితే, మన జీవన ప్రమాణాలు కూడా అంతే నాణ్యతగా ఉంటాయి. సమయానికి నిద్రపోవటం అవనివ్వండి, మితమైన ఆహారం తీసుకోవడం అవనివ్వండి, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అవనివ్వండి, పుస్తకాలు చదవటం అవనివ్వండి, ఇటువంటి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్న అలవాట్ల వల్ల మనం మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. ఆ విధంగా మనము ఫోకస్డ్‌గా వర్క్ చేయగలుగుతాము. ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాము. మన శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు మనం మెంటల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంటాము. సో, ఈ విధంగా మనం మంచి క్వాలిటీ ఉన్న అలవాట్లుంటే మన జీవన ప్రమాణాలు కూడా మంచిగా ఉంటాయి. పూర్ క్వాలిటీ ఉన్న అలవాట్లు ఉంటే మన జీవన ప్రమాణాలు కూడా పూర్ క్వాలిటీతో ఉంటాయి. ఒక మంచి గుడ్ క్వాలిటీ ఉన్న ఒక అలవాటు నేను మీకోటి చెప్తాను. మన 'ధీరుభాయ్ అంబానీ' గారికి ఒక మంచి అలవాటుంది. ఆయన తన వ్యాపారాన్ని స్థాపించడానికి ముందు ఒక చోట పనిచేసేటప్పుడు ఎప్పుడైతే నెల తిరంగానే జీతం వచ్చిందో, ఆయన ఒక ఖరీదైన హోటల్‌కి వెళ్ళి టీ తాగేవారట. ఆయనతో పాటు పనిచేసేవాళ్ళేమో వీధి చివరనున్న ఒక టీ స్టాల్‌కి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ టీ తాగేవాళ్ళు. ఆయన ఎందుకు అంత ఖరీదైన హోటల్‌కెళ్ళి అంత ఖరీదైన టీ ఎందుకు తాగుతారో తెలుసా? అక్కడ ఎంతోమంది గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర నుండి ఈయనకి మంచి ఐడియాలు ఈయనకి వచ్చాయి. ఆ విధంగా ఆయన గొప్ప ఆలోచనల ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళటం వల్ల గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం, గొప్ప ఆశయాలు ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం జరిగింది. ఆ విధంగా ఆయన ముందుకు వెళ్లారు. గొప్ప స్థాయికి ఎదిగారు. ఎప్పుడైతే మనం మంచి క్వాలిటీ ఉన్న హ్యాబిట్స్‌ని మనం ఫార్మ్ చేసుకొని పాటిస్తూ ఉంటామో, మన జీవన ప్రమాణాలు కూడా అంతే క్వాలిటీతో ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు మంచి క్వాలిటీని డెవలప్ చేసుకొని, మీరు జీవితంలో ముందుకెళ్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. జై హింద్.